చాలా సుదినం ఈ రోజున నాకైతే ఇది పదవి స్వీకారం అనే దానికంటే కూడా కార్యకర్తల కేరింగ్ అనేటువంటి సభలాగా ఉందనేటువంటి భావన నాలో కనపడతా ఉంది. ముఖ్యంగా 5 ఏళ్లలో నేను ఇంత గ్రాండ్ లాస్ట్ 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇంత గ్రాండ్ సభ నేను చూడలే. ఎందుకంటే ఈ రోజున కసిలోంచి ఉత్పన్నమైనటువంటి కార్యకర్తలు మీకోసం, ఎందుకంటే హిట్లర్ అంటాడు, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ యూ షుడ్ బర్న్ లైక్ ఎ సన్. వెలుతురిచ్చే సూర్యుడిలాగా వెలుతురిచ్చే శక్తి ఉండాలంటే సూర్యుడిలాగా మండే శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కోసం పనిచేస్తున్నటువంటి నేను ఇంకోటి ధైర్యంగా గంటాపదంగా చెప్పగలుగుతా, గెలుపు ఓటమికి తేడా తెలియదు మీకు. అధికారానికి విపక్షానికి, అంటే దాదాపు అధికారం లేనటువంటి ప్రతిపక్షానికి కూడా తేడా తెలియదు. మీకు తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయటం తప్పితే ఈ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్నత శిఖరాల్లో చూసి ఆయన ద్వారా పేదవాళ్ళ ఆర్తనాదాలని ఆపటానికి ఆశీస్సులు పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారంటే మీరే. అందుకని ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. నేను ఎందుకని ఐ రిక్వెస్ట్ ది లీడర్ జగన్మోహన్ గారిని అడుగుతా ఉన్నా, నెక్స్ట్ టైం నుంచి లీడర్ టు ఓటర్ వయా క్యాడర్, నాట్ డైరెక్ట్ టు ఓటర్. గుంటూరు ఈస్ట్ నుంచి వెస్ట్ వెళ్ళాలంటే ఓవర్ బ్రిడ్జ్ దాటాల్సిందే. కంపల్సరీగా గవర్నమెంట్ పథకాలు వెళ్ళాలంటే క్యాడర్ని దాటుకొని పోవాలి, కానీ డైరెక్ట్గా వెళ్తే కుదరదని కూడా మేము మాట్లాడదాం. జమ్మూ కాశ్మీర్ బోర్డర్ వెళ్ళినప్పుడు మన భారతదేశ సైనికులు రాసుకుంటారు, గాడ్ మే మెర్సీ అపాన్ మై ఎనిమీస్ బికాజ్ ఐ వోంట్. దేవుడికైనా పాకిస్తాన్ సైకిల్ మీద కృప ఉంటుందేమో కానీ నాకుండదని. కానీ మన పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా తెలుగుదేశం పార్టీ అంటే కృప ఉంటుందేమో కానీ మీకు మటుకు ఉండదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. బోల్నే దిన్ గయా ఓన్లీ సున్నే దిన్ ఆ గయా. చెప్పే రోజులు పోయినాయి, ఇనే రోజులు వచ్చినాయి. ఇందాక మనోహర్ నాయుడు అంటున్నాడు, నేను అంబటి రాంబాబు కృష్ణార్జునం కాదు. కృష్ణార్జునం అంటే అయోధ్యనారెడ్డి వేణుగోపాటి కృష్ణార్జునం. రామలక్ష్మణులు అంటే ఎవరు? అంబటి రాంబాబు వేణుగోపాల్ రెడ్డి. పార్టీలో ఉండి మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళతో కూడా వాళ్ళు సుగ్రీవుల్లాగా యుద్ధం చేస్తానని కూడా మీకు ఘంటాపదంగా చెప్పుకుంటున్నాను. ఈవెన్ ఓన్ బ్రదర్స్ ఆల్సో వీ షుడ్ నాట్ టాలరేట్ దెమ్. అందుకని నేను కోరుకున్నది నర్సరావుపేట, అయితే నన్ను కోరుకుంది గుంటూరు. రెండింటిని బుల్లెట్ దిగిందా లేదా? 14 2 ఎంపీలు గెలిచామా లేదా? డీలిమిటేషన్ అయితే 20 స్థానాలు జగన్మోహన్ గారికి కానుక్కిచ్చామా లేదా అనేటువంటిది మీ మీద ఉంది. మిమ్మల్ని నడిపించే శక్తి నాకుందని చెప్పగలుగుతా ఉన్నా. బాధేస్తుంది. మదర్ తెరిసా అన్న మాటలు, మాట్లాడే మాటల కన్నా సహాయం చేసే చేతులు గొప్పని. సహాయం చేసే చేతులు ఎవరయ్యా? జగన్మోహన్ రెడ్డి. మాట్లాడే పెదవులు ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు. మాటల ముందు చాతలు ఓడిపోతున్నాయి. అందుకని నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, అమెరికా పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛ. గుజరాత్ పోతే స్టాచ్యూ ఆఫ్ యూనిట్ వల్లభాయ్ పటేల్ చూసా.
అంటే అందరిని కలపడం ఒక దయ్యం. అదే హైదరాబాద్ పోతే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూసా. కానీ మన పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల డబ్బులతో స్టాట్యూ ఆఫ్ బిట్రాయల్, స్టాట్యూ ఆఫ్ వంచన, స్టాట్యూ ఆఫ్ మోసం అనేటువంటి విగ్రహం ఏర్పాటు చేస్తాను. దానిని గుంటూరు తిరుపతిలో పెడతాను కూడా నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా ఉన్నా. ఎందుకంటే ఆ విగ్రహం చూసినప్పుడు గుర్తు రావాలి. రాజశేఖర్ గారి విగ్రహం చూస్తే ఏం గుర్తుకొస్తుంది? పేదవాడు ఆర్తనాద ఆదుకున్నటువంటి గొప్ప మనసు గుర్తుకొస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు ఏం గుర్తుకొస్తుంది? పేదవాడు ఆడవాళ్ళు కూడా మేసాలు మెలేసేటువంటి గొప్పతనం కనపడుతుంది. మార్కెట్ యాత్ర ఒక మాట ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ సెట్ టు మ్యాన్. అంటే మనిషికి ఏదైనా చెప్పాలనుకుంటే మనిషికి చెప్పు. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ డన్, ఆడవాళ్ళకు చెప్పమంటారు. అందుకని అంబేద్కర్ మన అంబటి రాంబాబు గారు నాది కాదు, ఈ గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రమాణోత్సవం వారికి ఇంకా ఘనంగా జరగాలి. ఆ మహిళల్ని మనం పుష్కందాల మీద పెట్టుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అనుబంధ సంస్థలు చాలా గొప్ప సంస్థలు. ఈ రోజున గుంటూరు జిల్లా ఎంతో కళన్నటువంటి జిల్లా. పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, ఐదురామరెడ్డి గారు వచ్చారు ఇవాళ. మరి అట్లాగే ఈ రోజున గుంటూరులో లేళ్ల అప్పిరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు అండ్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరు నాగార్జున గారు, మా సోదరుడు కావటి మనోహర్ నాయుడు గారు, శివ గారు, మర్రాశేఖర్ గారు అందరూ వచ్చారు. అందరికీ నాకు అభినందనలు. నేను 2 త్రిపురార్లు సినిమా చూశా. ఒక త్రిపురాలో ఉన్న రాజమౌళి, రామారావు, రామచరణ్. మా సినిమా టాప్ హిట్. అసలు ఏది చూసినా కూడా అందరూ హ్యాపీ. సినిమా నిర్మాత హ్యాపీ, సినిమా ప్రొడ్యూసర్ హ్యాపీ, సినిమా హీరోయిన్లు హ్యాపీ, చూసినవాడు హ్యాపీ, డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీయే. ఇంకో త్రిపురార్ సినిమా చూసా. అది రామోజీరావు, రాధాకృష్ణ, రాజగోపాల్ నాయుడు, ఈ ముగ్గురు కిరణాలు. ఎందుకంటే చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు, సూర్యకిరణాలు పడితేనే వికసిస్తాడు. ఉషోదయ కిరణాలంటే ఈ 3. అమ్మ ఈ సినిమా ఏమైందో తెలియదు కానీ హీరో మటుకు సక్సెస్. ఆ డబ్బులు ఆడు తీసుకున్నాడు. వెళ్ళిన ప్రేక్షకులు అవుట్, డిస్ట్రిబ్యూటర్లు అవుట్, హీరోయిన్ అవుట్, ఎవడు హ్యాపీగా లేడు. అంటే ఈ సినిమా అంటే ఏందనుకున్నా, మనం జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల వల్ల ఈ సినిమా ఫెయిల్, ఈ సినిమా అని చెబుతున్నా. అందుకని ఈ రోజున ఓ పవిత్రమైనటువంటి బాధ్యత మా పుస్తకాల మీద పెట్టారు. నేను రాంబాబు మంచి ఒంగోలు గుత్తలు చూశారుగా, గట్టిగా ఉంటాయి. పెద్ద బండగట్టిన మంచి అవలీలుగా లాక్కుంటూ పోతాం. ఏ కార్యకర్తకి కష్టాన్ని రావు. అవసరమైతే మేము ఎండలో ఉంటాం, మిమ్మల్ని ఏసీలో పెట్టుకుంటాం. ఒకటే చెబుతున్నా, పిడుగుల కంటే వాన గొప్పది. ఈలలో అరుపుల కంటే కూడా రేపు పొద్దున మనం పనిచేయటం ముఖ్యం. నేను ఓన్లీ ఐ కెన్ డ్రైవ్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ ఇచ్చి ముందుకు పంపించేటువంటి శక్తి నాకుంది. రాబోయేటువంటి రోజుల్లో మనం ఏదో అనుకుంటే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలా, ప్రజలు అనుకుంటే కూర్చున్నాం. ఏదో పోకిరి సినిమాలు అంటాడు, మరి ప్రకాష్ రాజుకి ఇచ్చగానే అబ్బా అంటుంది అమ్మాయి, అరవకూడదు అంటాడు వాడు. అట్లా ఉంది. ఈ రోజున మన కార్యకర్తలు స్టేషన్ పిలుస్తారు, 4 గంటలు 5 గంటలు కూర్చోబెడతారు, పిలుస్తారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. నేను ఒకటే చెబుతున్నా, ప్రమాణం స్వీకారం చేసిన ఫస్ట్ రోజు సంతకం ఏంది తెలుసా? అబ్బా అనేది ఆపకుండా గిచ్చుతూనే ఉంటాం.
రెడీ? థియరీలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి రిఫార్మేటివ్ థియరీ, రెండు రిట్రిబ్యూటివ్ థియరీ. రిఫార్మేటివ్ థియరీ అంటే చెడు చేసినా కూడా మంచి మార్పు రావాలని కోరుకునేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే, మీది కక్షలు కార్పణ్యాలు రెడీగా ఉన్నారు. మీరు రెడ్ బుక్ కాదు రాసుకునేది, బ్లడ్ బుక్. అలాగే ఈ మధ్య ఆర్థోపెడిషన్ డాక్టర్స్ని తీసుకెళ్ళి కొడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని. తాళ్ళూరులో సామిరెడ్డిని డాక్టర్ని పక్కన పెట్టుకుని ఆడగొడితే 4 నెలలు తిరగకుండా ఉంటాడు. చూసల్లో కొట్టారు, అక్కడ ఇరగొట్టారు 5 చోట్ల 6 చోట్ల. ఏమి ఉప్పు కారం తినలేదా? గుంటూరు మిర్చి ఆర్డు చైర్మన్ 2 ఉన్నారు, అప్పిరెడ్డి గారు ఉన్నాడు. అవసరమైతే నాణ్యమైనటువంటి కారం కూడా మన కార్యకర్తలకు అందరికి ఇస్తాడు. గుంటూరు మిర్చి అంటే తెలుగుదేశం కాదు, మాలో ఎక్కువ ఉంది ఇంకా మిర్చి. అందుకని రాబోయేటువంటి రోజులు ఈ పార్టీ కూడా హెడ్ ఆఫ్ ది అంబేద్కర్, హార్ట్ ఆఫ్ అబ్దుల్ కలాం, హ్యాండ్స్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పిన గంటాపదంగా చెప్పాలంతా. ఈ 3 కలియక ఈ పార్టీ ప్రతి దళితుడు, ప్రతి బలహీన వర్గాలు, ప్రతి ముస్లిం కూడా మీసం మెలేసి సగర్వంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ధైర్యంగా చెప్పుకునేటువంటి పార్టీ. అందుకని మీరందరూ అక్కడ ఉన్నటువంటి మేధావులు నాయకులంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాల కోసం పుట్టిన వాళ్ళు పుట్టింది మీకోసం, పేద ప్రజల కోసం. జేబులు ఖాళీ చేసుకునే నాయకులు జేబులు నింపుకునేవాళ్ళు కాదు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు లిస్టు ప్రిపేర్ చేశాడు. గుంటూరు 17 మందిలో 15 మంది ₹1,00,00,000 దాటారంట అప్పుడే. అందుకని ఈ రోజున ఈ ప్రమాణ స్వీకార సభ నా భుజస్కంధాల మీద చాలా బాధ్యత వచ్చింది. అంబటి రాంబాబు గారు ముందు, నేను వెనకమాలుండి నడిపిస్తాం, కార్యకర్తలకు అండగా ఉంటాం. మీ మనసులు దొంగిలిస్తాం, మీ మనసులు దోచేస్తాం. మాస్ క్లాసు కాదు నాయకులు. కొంతమంది నాయకులు చూసా చేతులు వెనక పెట్టుకుంటారు, సెకండ్ ఇస్తే చర్మ వ్యాధులు వస్తాయని. మేము అట్లా కాదు, వాటేసుకుంటాం, భుజం మీద ఎత్తుకుంటాం. ఎంత బరువైనా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నడిపించే శక్తి, ధైర్యం మా దగ్గర ఉంది. అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మందపాటి శేషగిరిరావు గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మంచి సింపుల్ మ్యాన్. ఎందుకంటే నేను కూడా చెబుతున్నా, గౌతమ్ రెడ్డి గారి ఎలక్షన్ దగ్గరలో ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుంటే వాడు రావద్దు అంటున్నాడు మనల్ని. ఎస్ఐ దగ్గరికి పోతుంటే వాడు రావద్దు అంటున్నాడు. మనం గౌతమ్ రెడ్డిని గెలిపించుకుంటే వాడే వచ్చి కుర్చీ వేసి కూర్చోబెడతాడు. వ్యవస్థ కూడా చూసా. అమెరికాలో మోనాలిస్ అనే ఒక విగ్రహం ఉంటుంది. ఆడవాడు పోయి చూసుకుంటే ఆడవాళ్ళకి కనపడుతుంది, మగవాడు పోయి చూసుకుంటే మగవాళ్ళకి కనపడుతుంది. అట్టున్నారు ఈ వ్యవస్థ. మన దగ్గర ఉన్నప్పుడు మన సెల్యూట్లు కొట్టారు, మన దగ్గరకు పోయిన తర్వాత మన మీద లాఠీలు తెస్తున్నారు. వాళ్ళందరూ లిస్టు ఉంది. అది అంబటి రాంబాబు గారు గ్రీన్ బుక్ అని ఒకటి రాస్తా ఉన్నాడు. అందుకని 2 బుక్కులు. మా కార్యకర్తల మీద దాడి చేస్తే బ్లడ్ బుక్, అధికారులు ఎవడైనా మా మీద దాడి చేస్తే గ్రీన్ బుక్. 2 బుక్కులు. నేను ఇంకోటి గండాపదం చెబుతున్నా, ఎవడైతే కార్యకర్తలు ఈ భుజస్కంధాల మీద బరువు మోసారో రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వైపే చూస్తాం తప్పితే అటువైపు చూడం. గవర్నమెంట్ ఏం చేసిందండి? కాదంబరి జత్వాన్ని చూశారు, బుడమేరుని మరిచారు. ఎట్లా ఉందంటే ఈ రోజున బుడమేరు కూడా మన మీద నెట్టాలని. ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసిన ఎలిగేషన్ ఈరోజు సుప్రీంకోర్టు చాలా తప్పు పట్టింది. 2 అధికారులు సిబిఐ, 2 అధికారులు ఆంధ్రప్రదేశ్. బికాజ్ యూ హ్యావ్ మేడ్ ఎలిగేషన్
టుమారో సుప్రీంకోర్టు కనుక ఏది జరగలేదని తెలిస్తే యూఆర్ ఫస్ట్ అక్యూజ్డ్. అందుకని ఐఎమ్ డిమాండింగ్ నౌ చంద్రబాబు నాయుడు టు రిజైన్. ఒక మంచి ఫెయిర్ కలిగినటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలంటే నువ్వు ముఖ్యమంత్రిలో తప్పుకో. బలహీన వర్గాలు ఎవరికైనా ముఖ్యమంత్రి, ఎందుకంటే నువ్వు నాకు తెలిసి వాళ్ళు వెళ్ళావు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు. నువ్వు నిజాలు తెలియాలి, ఏం కలిసిందని నిజాలు తెలియాలి. హోమిసైడ్ అంటే ఒక మనిషి చంపటం, మ్యాట్రిసైడ్ అంటే తండ్రులు తల్లిని చంపటం, ఇన్సెక్టిసైడ్ అంటే పురుగులు చంపటం. కానీ ఈ రోజున ట్రస్ట్ సైడ్ అంటే నమ్మకాన్ని చంపినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పిన ఘంటాపదంగా చెప్పగలుగుతా. అందుకని నేను వీఆర్ డిమాండింగ్ చంద్రబాబు నాయుడు రిజిగ్నేషన్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి టేకెన్ బై ది సిబిఐ అండ్ సిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ FASSI. ఈ మూడు కలిసినటువంటి జరగాలంటే మటుకి మీరు రిజైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన మందపాటి శేషగిరిరావు గారిని, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్.